ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అవగాహన సదస్సు మరి అలానే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లయన్స్ క్లబ్ వారి సహకారం మరియు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి టౌన్ ఎస్ఐ గారికి, అలానే మిగతా రోటరీ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులకి, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవానికి వరల్డ్ నో టొబాకో డేకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పొగాకు ప్రోడక్ట్స్ అనేది ఈ కంపెనీలన్నీ కూడా యువతని ఆకర్షించడానికి రకరకాల ప్రలోభాలతో, రకరకాలటువంటి యాడ్స్తో సెలబ్రిటీస్ని వాళ్ళని ఉపయోగించుకొని ఇది ఏమీ హార్మ్ఫుల్ కాదు, ఇవన్నీ హార్మ్లెస్ అని చెప్పేసి రకరకాల ఫ్లేవర్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్ అని రకరకాలటువంటి వేపింగ్ అంటారు. ముఖ్యంగా ఈ సిగరెట్స్, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వాడటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి యువతని ఆకర్షించే క్రమంలో, యువతని ఈ ధూమపానానికి బానిసలు చేసే క్రమంలో పొగాకు ఉత్పత్తులన్నీ కూడా, కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఇట్లా చేస్తున్న దాన్ని మనం అందరం కూడా, ఎందుకంటే ఇది ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల ఆరోగ్యపరంగా ఉండటం కోసం ఈ రోటరీ క్లబ్ వారు కానీ, లేకపోతే మాలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఇవి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా వీటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవగాహన కల్పించాలి. మనం ఇంట్లో మన పిల్లలకు కానీ, మన బంధువుల పిల్లలకు కానీ, యువత ముఖ్యంగా చాలా చెడు ప్రభావాలకి లోనవుతూ ఉంది. అందుకని దీనివల్ల జరిగే దుష్పరిణామాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు, అలానే సిఓపిడి, క్రానిక్ పల్మనరీ డిసీజ్ అంటారు, లంగ్ డిసీజ్ అంటారు, పల్మనరీ డిసీజ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ప్రపంచంలో మీకు తెలిసే లేదు, ఆశ్చర్యపోతాం, ఈ పొగాకు వాడకం వల్ల సుమారు 8 మిలియన్లు మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం. గుండె, కాళ్ళకు సంబంధించినటువంటి రక్త సరఫరా ఆగిపోయి కాళ్ళ వాపులు రావటం, కాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, బ్రెయిన్కి సమస్యలు వస్తాయి. ఇన్ని దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తి పట్ల మనం చాలా అవగాహన కల్పించి ప్రజలకి ఈ దుష్పరిణామాలు అనేవి లేకుండా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. దానికి ముఖ్య కారణంగానే ఈరోజు నో టొబాకో డే, పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను కూడా ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని కాబట్టి, పల్మనాలజిస్ట్ని, మా స్పెషాలిటీకి సంబంధించినటువంటి ఈ పొగాకు సమస్యలన్నీ కూడా, ఎవరైతే ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి నేను ఈరోజు చిన్న ఇనిషియేటివ్గా తీసుకుని ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఒక అవగాహన శిబిరం లాగా వాళ్ళకి ఒక క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఖండిస్తూ సాయి కృష్ణ మల్టీ హాస్పిటల్ డాక్టర్ గారైన ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ గారు సాయి కృష్ణ గారు పొగాకుకు సంబంధించి ఏమేమి దుష్ప్రచారాలు జరుగుతాయి అనే దాని మీద ప్రజలకి మరియు ఆటో డ్రైవర్లకి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేకంగా టెస్టులు కూడా చేస్తాడానికి ముందుకు వచ్చిన దానికి సాయి కృష్ణ మల్టీ హాస్పిటల్ వారిని ప్రముఖంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ పొగాకు అనేది యూత్లో ఏంటంటే ఒక ఫ్యాషన్గా స్టార్ట్ అయ్యి తర్వాత పోను అదేంటంటే అలవాటుగా మారి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని చాలా వరకు హరించి వేస్తాయి. మనకి ఏంటంటే ఆ పొగాకు అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి తీవ్రమైన పరిణామాలు అనేవి ఏర్పడతాయి, దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా పొగాకు, మళ్ళీ ఈ మధ్య గంజాయి, ఇట్లాంటివి కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లల యొక్క భవిష్యత్తు, అదేవిధంగా ఆరోగ్యం అంతా కూడా పాడవుతూ ఉంటుంది. కాబట్టి యూత్ వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లయన్ కంబాల వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ సత్రపట్నం సభ్యుడిని. ఈ రోజున పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా పొగాకు వాడకం వల్ల ఎంతో నష్టం జరుగుతూ ఉంది. మీరు గతంలో చూశారు, పాన్ పరాగులు, గుట్కాలు, పొగాకు వాడటం వల్ల ఎంత నష్టపోతున్నారు అనేది. పాన్ పరాగు, గుట్కాలు వాడటం వల్ల చాలామందికి క్యాన్సర్ వచ్చింది. ఆ బారిన పడుతున్నా కూడా వ్యసనాలకు బానిసలు అయిపోతూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా కూడా యాక్షన్ తీసుకొని పబ్లిక్ ప్లేస్లు ఎక్కడ కూడా ఈ సిగరెట్ తాగడం కానీ, చుట్టలు తాగడం కానీ బ్యాన్ చేశారు. అయినా కూడా ఎక్కడో చోట తాగుతూ ఉన్నారు. గతంలో మీరు చూశారు,
ఆర్టీసీ బస్సులో ఉన్నట్టయితే ఆర్టీసీ బస్సు సిగరెట్ తాగుతుండేవాళ్ళు. తాగే వాళ్ళకంటే కూడా పక్కన కూర్చున్న వాళ్ళకి ఈ లంగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది అనేది గమనించిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్లో కానివ్వండి, వాళ్ళు స్వతహాగా ఎవరు కూడా ఈ సిగరెట్లు కానివ్వండి, చుట్టలు కానివ్వండి తాగొద్దని చెప్పని మీ సందర్భం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. నాట్ టొబాకో చెప్పారు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకునే విధానంలో ఓన్లీ స్మోకింగే కాకుండా మన గుట్కాలు ఇవి కూడా ఉన్నాయి. అవి కూడా బాగా కొంచెం ఎఫెక్టివ్ పొగాకుతో సంబంధించినవి కాబట్టి వాటి కూడా మనం ఏదైనా క్యూర్ చేసుకోవడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ లయన్స్ క్లబ్ తరఫున. మన సత్తనపల్లి లంగ్స్ ఇన్ఫెక్షన్కి ఎవరు డాక్టర్ గారు లేవు కాబట్టి డాక్టర్ గారు ఫస్ట్ ఇప్పుడు మనకు వచ్చారు. ఆయన యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి తనకి అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. పొగాకు వ్యతిరేక దినోత్సవం నో టొబాకో డే సందర్భంగా మన సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు. నా అనుభవం చెప్తున్నాను. 2004లో ఈ గుట్కాలు ఈ పాన్ పరాకు తెలిసిన మా దగ్గర రిలేటివ్ అనమాట. పొద్దున్నే నిద్ర లేకపోవటం ఆలస్యం ఇట్లా పెట్టుకునేవాడు. మళ్ళీ నైట్ పండుకున్న దాకా అసలు మొహం కట్టుకోవడో కానీ ఇది మాత్రం కంపల్సరీ. 2007లో ఊపిరితిత్తులు మొత్తం కూడా ఇదైపోయి గొంతు కూడా బాగా దెబ్బతింది. గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు కష్టమంటే అసలు ఊపిరితిత్తులు పూర్తి కొలాప్స్ అయిపోయినాయి అని చెప్తాను. తర్వాత ఇంకా అనవసరం అన్ని తీసుకెళ్ళండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఉపయోగం లేదని చెప్పేసి 5/5 మన రాయపాట వాళ్ళది సాయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 10 రోజులు ఉన్నా కానీ ఏమీ కోలుకోవట్ల. తర్వాత వేరే గవర్నమెంట్ డాక్టర్ గారిని ఒక మాట్లాడి దాంట్లో చేసి డైలీ చేస్తే వారంలోనే ముందు లేచి కూర్చోబెట్టాడు. తర్వాత కొంచెం బాగా గుడ్డు అవన్నీ తీసుకున్న తర్వాత మొత్తం ఊపిరితిత్తులు ఇది వచ్చినాయి. ఆ రోజు నుంచి ఎంతవరకు కూడా మళ్ళీ గుట్కా పట్టుకున్నారు. అంటే మా సొంత భావమతే నా స్వయం అనుభవం అనమాట. దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందనేది నేను స్వయంగా చూశాను. ఇప్పుడు వరకు కూడా ఇంకా దాన్ని పట్టుకొని ఎరగడనమాట. కాబట్టి దీన్ని నో టొబాకో డే సందర్భంగా మన డాక్టర్ గారు ఇలా, ఎందుకంటే ఆటో డ్రైవర్లు మనం చూస్తూనే ఉంటాం, ఆటో డ్రైవర్లే కదా ఎంప్లాయీస్ కూడా చాలామంది అట్లా అలవాటు పడ్డారు. మరి ఎందుకనో దాన్ని నిర్మూలించడం కోసం మరి మన డాక్టర్ గారు కంకణం కట్టుకోవటం, ఫ్రీగా అన్ని రకాల టెస్టులు చేస్తానని చెప్పేసి ముందుకు రావడం అభినందనీయం. ఈ సందర్భంగా డాక్టర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.